హాయ్ అండి. కుమారి పల్లె రుచులు. ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ కారం పొడి కోసం బాండిల్లో 500 గ్రాములు నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారి పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కారానికి బట్టి ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి వేయించుకొని అవి కూడా ప్లేట్లోకి వేసుకోవాలి. మళ్ళీ అదే బాండిల్లో కొద్దిగా నూనె వేసి మినపగుండ్లు వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. అవి కూడా ఆ ప్లేట్లోకే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అదే బాండిల్లో కొద్దిగా నూనె వేసి శనగబేడలు 250 గ్రాములు వేసి సన్నని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మళ్ళీ అవే ప్లేట్లోకి వేసుకోవాలి. అదే బాండిల్లో మళ్ళీ కొద్దిగా నూనె వేసి ధనియాలు 150 గ్రాములు వేసి వేయించుకొని అవి కూడా అదే ప్లేట్లోకి మార్చుకోవాలి. మార్చుకొని అన్నీ చల్లారబెట్టుకోవాలి. నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అవి మార్చుకున్న తర్వాత మళ్ళీ అదే బాండిల్లో పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి కూడా ప్లేట్లోకి మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత అదే బాండిల్లో కొద్దిగా 1 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి అవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ బాండిల్లోనే కరివేపాకు వేసి కరివేపాకు కూడా సన్నని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి కూడా పక్కన ప్లేట్లోకి వేసి తెల్లగడ్డలు, కొద్దిగా తగినంత ఉప్పు వేసి చెమ్మ ఆరిపోయేటందుకు బాగా సన్నని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఉప్పులో నీటి శాతం ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కొద్దిగా వేయించుకొని పక్కకు పోసుకోవాలి. ఈరోజు ఇడ్లీ కారము 2 కేజీలు ఆర్డర్ వచ్చిందండి. అందుకు ప్యాకింగ్ చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. ఇలాంటి హోమ్మేడ్ పౌడర్లు చాలా చేస్తున్నాము. స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ అవ్వండి.